హాయ్ అండి, ఈరోజు చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉండే ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి ఇడ్లీలు. ఇడ్లీ బ్యాటర్ని కూడా మిక్సీ జార్లోనే వేసుకుంటాము, అందరికీ అందుబాటులో కూడా ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్గా స్పంజీగా ఉండే ఇడ్లీ కోసమని పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. పొట్టుపప్పు కన్నా మినపగుళ్ళని వాడారంటే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇలా 1 కప్పు మినపగుళ్ళని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా 2-3 సార్లు మినపగుళ్ళని బాగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళని పోసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని దానిలో రవ్వని కూడా నానబెట్టాలి. 1 కప్పు మినపగుళ్ళని తీసుకుంటే 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. ఇడ్లీ రవ్వని తీసుకునేటప్పుడు లావుగా ఉన్న రవ్వ కాకుండా కొంచెం ఫైన్గా ఉన్న రవ్వని తీసుకోండి, ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వని తీసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వలో కూడా నీళ్లు పోసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడగండి. ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడగకపోతే ఇడ్లీలు అంత టేస్ట్గా ఉండవండి. రవ్వ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా 3-4 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా రవ్వని శుభ్రంగా కడిగిన తర్వాత రవ్వ మునిగే వరకు నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు మినపగుళ్ళు రవ్వని 4 గంటల సేపు నానబెట్టండి. మీరు కావాలంటే ఇంకొక గంట ఎక్స్ట్రా కూడా నానబెట్టుకోవచ్చు, కానీ కనీసం 3-4 గంటలు ఖచ్చితంగా నానబెట్టాలి. ఇడ్లీ రవ్వ మినపప్పు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయాయి. చక్కగా నానిన తర్వాత వేరొక గిన్నెని తీసుకొని దానిలో 1/2 కప్పు వరకు అటుకులను వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి అటుకులు మునిగే వరకు తాగే నీళ్ళని పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత అటుకులు చూసారా చాలా బాగా నానాయి. ఇప్పుడు రవ్వని తీసుకొని చేత్తో బాగా ఒత్తుతూ నీళ్ళేమీ లేకుండా ఓన్లీ రవ్వని మాత్రమే తీసుకొని ఒక గిన్నెలోకి కానీ మీరు ఇడ్లీ బ్యాటర్ ఏదైతే తీసుకుంటారో దానిలోకి వేసుకోండి. వీలైనంత వరకు ఆ ఎక్స్ట్రా నీళ్ళని చేత్తో బాగా పిండేసేసి ఓన్లీ రవ్వని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు పిండిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అటుకుల్ని నానబెట్టాం కదా, ఆ అటుకుల్ని వేసేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టిన మినపగుళ్ళని కూడా వేసేసుకోండి. మినపగుళ్ళు మొత్తం ఒకసారి పడితే ఓకే, లేకపోతే 2 బ్యాచెస్గా మినపగుళ్ళని గ్రైండ్ చేసుకోండి. నాకైతే ఒకేసారి గ్రైండ్ అవుతుందండి, అందుకని ఒకేసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీనిలో తగినన్ని చల్లటి నీళ్ళని పోసుకోండి. పిండిని మిక్సీలో వేసేటప్పుడు చల్లటి నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల పిండి వేడెక్కకుండా చాలా సాఫ్ట్గా వస్తుందండి. పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అవసరాన్ని బట్టి పిండిలో నీళ్ళని యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా పొయ్యొద్దు. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న పిండిని రవ్వలోకి వేసేసుకోండి. ఇప్పుడు పిండి రవ్వ బాగా కలిసేట్లు కలుపుకోండి. ఇలా మొత్తం కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి, మీరు తీసుకున్న గిన్నెకి పిండి కొంచెం లోపలికి ఉండేట్లు చూసుకోండి, ఎందుకంటే పిండి పొంగుతుంది. పిండి పొంగితే బయటకు వచ్చేస్తుందండి, అందుకని కొంచెం గ్యాప్ ఉండేట్లు పిండిని వేసుకోండి. ఇప్పుడు 8 నుండి 10 గంటలు పిండిని పులియనివ్వండి, పక్కన పెట్టేసేయండి. ఇక్కడైతే నేను ఓవర్నైట్ పక్కన పెట్టేశాను, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను పిండి ఏ విధంగా ఉంది అనేది. చూసారా ఎంత చక్కగా పైకి పులిసిందో. ఇప్పుడు ఒకసారి పిండంతా చక్కగా కలిసేట్లు కలుపుకొని తగినంత సాల్ట్ని వేసుకొని కలుపుకోండి. సాల్ట్ని వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోండి. ఒకవేళ పిండి కనుక మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. పిండిలో మటుకి వాటర్ ఎక్కువ వేసేయకండి, వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి ఇడ్లీలోకి వాటర్ ఎక్కువ వెళ్ళిపోయి ఇడ్లీ వాటర్ కలిసిపోతాయి. ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిండి అనేది బాగా లూజ్గా ఉందని. పిండి లూజ్గా ఉంటే పైకి నీళ్ళు వచ్చేసి ఇడ్లీ వాటర్ 2 మిక్స్ అయిపోతాయి. కాబట్టి పిండిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని తీసుకోండి. మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసుకోవచ్చు, నేనైతే నూనె రాయట్లేదండి. ఒక్కసారి ఇడ్లీ ప్లేట్లని తడిపేసామంటే ఇడ్లీ ఉడికాక చాలా ఈజీగా వచ్చేస్తాయి. ప్లేట్లు తడిగా ఉన్నప్పుడే పిండిని వేసుకోండి. పిండిని ఫుల్గా వేసేయకండి, కొంచెం ఖాళీ ఉండేట్లు వేసుకోండి, ఎందుకంటే ఇవి ఉడికాక ఇంకొంచెం పొంగుతాయి కదా, కాబట్టి కొంచెం ఖాళీ ఉండేట్లు వేసుకోండి.
ఒకదాని కింద ఒకటి ప్లేట్ పెట్టేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆ హోల్స్ ఉన్న వైపు మరొక ఇడ్లీ వచ్చేట్టు పెట్టుకోవాలి. ఇలా రావడం వలన పొంగిన ఇడ్లీ అనేది ఇడ్లీకి మధ్యలో కాకుండా హోల్ కింద వచ్చి చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఇడ్లీ ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి దానిలో ఇడ్లీని ఉడికించడానికి తగినన్ని వాటర్ని వేసుకోండి. 1 లేదా 2 గ్లాసుల వరకు వాటర్ పడతాయి. ఇడ్లీ పాత్రలో నీళ్ళు బాగా వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఇడ్లీ ప్లేట్లని దానిలో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలని 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒక 15 నిమిషాల్లో సాఫ్ట్గా స్పంజీగా ఉండే ఇడ్లీ రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను ఇడ్లీ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. తడి చేత్తో ఇడ్లీ మీద ప్రెస్ చేశారంటే ఎక్కడ పిండి అనేది అంటుకోవట్లేదు అంటే ఇడ్లీ ఉడికిపోయినట్లే. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. కొంచెం వేడి తగ్గనివ్వండి. ఇడ్లీ ప్లేట్లని తీసిన వెంటనే ఇడ్లీ తీసామంటే అంత నీట్గా రావండి. 1-2 నిమిషాలు ఆగి తీసారంటే చక్కగా వచ్చేస్తాయి. ఇడ్లీలని తీసేటప్పుడు స్పూన్ని తడి చేసుకొని తీసారంటే ఇడ్లీలు చక్కగా వచ్చేస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీలని ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. కొబ్బరి చట్నీతో బాగుంటుంది, పల్లీ చట్నీతో బాగుంటుంది. చూసారు కదా చాలా సాఫ్ట్ అండ్ స్పంజీ ఇడ్లీని మిక్సీలో వేసిన పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి. ఇక నుంచి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇడ్లీలను వేసుకోండి. ప్లేట్లు లాగించేస్తారు, అంత బాగుంటాయి. ఈ సింపుల్ టేస్టీ స్పంజీ ఇడ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియోకి లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.